హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గుంటూరు స్టైల్ చికెన్ కర్రీ చేయబోతున్నానండి. ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని కారం, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి అన్నీ వేసి మిక్స్ చేసుకోండి. దీన్ని మినిమం 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే 1 kg వరకు క్వాంటిటీ తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మిక్సీ జార్ తీసుకుందాము. 2 ఎండుమిర్చి వేసుకోండి, ఎండు కొబ్బరి అండి కొంచెం వేసుకోండి, ఒక ఫ్లవర్ వేసుకోండి, 2 ఇలాచీ వేసుకోండి, 3 లవంగాలు వేసుకోండి, కొంచెం ధనియాలు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఆవాలు వేసుకోండి, కొంచెం జీరా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ ముక్కలు వేసుకోండి, వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ టమాటో కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి. ముక్కలు చేసి యాడ్ చేసి మొత్తం అంతా కలిపి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి 2 ఇందులో యాడ్ చేసేసుకుందాము. మనకి గ్రేవీకి సరిపోయేటట్టుగా ఎప్పుడైనా ఆనియన్స్ వేసుకోండి. ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆనియన్ కలర్ అనేది చేంజ్ అవ్వాలండి, అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మసాలాని యాడ్ చేసేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. మసాలా వేసాం కదా, ఆల్రెడీ మనం ఇందులో ఎండుమిర్చి చేసాము, తర్వాత చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కారం వేసుకున్నాము, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాం కదండి. కొంచెం కారం అనేది చెక్ చేసుకొని వేసుకోండి. చూడండి, మిక్స్ చేసుకొని ఈ మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన మసాలా అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కర్రీ వేసుకుందామండి. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడే మనం ఇది వేసుకున్నాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం కస్తూరి మేతి వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కవర్ చేసి ఒక 10 minutes వరకు సిమ్లో పెట్టి బాయిల్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 10 minutes తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకున్నాను. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 10 minutes మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, 10 minutes తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ కర్రీ అనేది తయారైపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి. ఇందులో కొంచెం ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయండి. కొత్తిమీర వేసేసుకున్నానండి. ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. గుంటూరు స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.
ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.